రైట్ గా తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇష్యూ సంచలనంగా మారింది. కవిత పార్టీ అధినేత తన తండ్రి కేసీఆర్ కు రాసిన లేఖ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. సొంత కూతురే తండ్రిపై ఇలా ప్రశ్నల వర్షం కురిపిస్తూ కీలక అంశాలపై ప్రస్తావించడం హాట్ టాపిక్ గా మారింది. కవిత మరో షర్మిల కాబోతుంది అంటూ తెలుగు రాష్ట్రాల్లో ఆ నోటా ఈ నోటా అనుకుంటున్నారు. ఇక భారత రాష్ట్ర సమితిలో తన పాత్రపై స్పష్టత కోరుతున్న కవిత ఇక దూకుడు పెంచాలనుకుంటున్నట్లు తెలుస్తుంది. ఏదో ఇస్తే తీసుకున్నట్లు కాకుండా తానేంటో నిరూపించుకోవాలనుకుంటుంది ఆమె. తండ్రి కేసీఆర్ కు ఆమె రాసిన లేఖ బయటికి లీక్ అవడం, దాని మీద పెద్ద స్థాయిలో రాజకీయ చర్చ అవుతున్న క్రమంలో కేసీఆర్ దూతలు ఇద్దరు కవితతో నేరుగా సమావేశమై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే నేనడిగే ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు వచ్చేదాకా, పార్టీలో నా పాత్ర ఏంటో తేలేదాకా మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అని వాళ్ళకి తేల్చి చెప్పేసినట్లు సమాచారం. ఇక ముందు నా సంగతి ఏంటో తేల్చండి, ఆ తర్వాతే మిగతా విషయాలు మాట్లాడుకుందాం అంటూ ఆమె క్లియర్ గా చెప్పేశారట. ఒక రకంగా ఇది స్వీట్ వార్నింగ్ అన్న అభిప్రాయం బలపడుతోంది రాజకీయ వర్గాల్లో. కేసీఆర్ కు అత్యంత సన్నిహితులైన మాజీ ఎంపీ దామోదర్ రావు, గండ్ర మోహన్ రావు కవితను కలిశాక రెండు ప్రధానమైన డిమాండ్స్ తెర మీదికి వచ్చాయంట. బీఆర్ఎస్ లో తన భవిష్యత్తు గురించి, తన పాత్ర ఏంటో కూడా స్పష్టత ఇవ్వాలని కవిత కోరినట్లు తెలిసింది. అలాగే తండ్రికి తాను రాసిన లేఖ ఎలా లీక్ అయిందో తెలుసుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. దూతలు ఇచ్చిన సమాధానాలతో ఆమె ఒకంత చల్లబడ్డారన్న మాటలు వినిపిస్తున్న టైంలోనే ఊహించని పరిణామం ఒకటి జరిగింది. ఆ భేటీ ముగిసిన 24 గంటల్లోనే కవిత సింగరేణిలో జాగృతి అనే కొత్త సంస్థ ప్రారంభించారు. ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగిందని అభిప్రాయపడుతున్నారు ఎక్కువ మంది. ఇక ఇప్పటికే బీఆర్ఎస్ కు అనుబంధంగా సింగరేణిలో టీజీబీకేఎస్ ఉంది. అయితే కవిత దీనిని పక్కన పెట్టి జాగృతి సింగరేణి విభాగంను ప్రారంభించడం వెనుక ఉద్దేశం ఏంటన్న చర్చ నడుస్తోంది రాజకీయ వర్గాల్లో. అధిష్టానానికి వార్నింగేనన్నది ఎక్కువ మంది అభిప్రాయం. ఈ చర్యతో 3 ముఖ్యమైన సంకేతాల్ని పార్టీ అధినేతకు పంపాలని కవిత భావిస్తున్నట్లు తెలుస్తోంది. తన సొంత బలాన్ని చాటుకోవడానికి కవిత ఆరాటపడుతున్నదని తొలి సంకేతం. ఇక అధిష్టానాన్ని నేరుగా ప్రశ్నించకపోయినా పరోక్షంగా తన పాత్రను గుర్తించాలన్న డిమాండ్ ఉందని అంటున్నారు. మూడోది, తనను నిర్లక్ష్యం చేస్తే కొత్త వేదికలు తయారు చేసుకుని ముందుకు వెళ్లేందుకు కూడా వెనకాడబోనని చేస్తున్న హెచ్చరిక కావచ్చన్నది విశ్లేషకుల మాట.
రైట్ గా కవిత ఇష్యూకి సంబంధించిన తాజా అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి సల్మాన్ లైవ్ ద్వారా అందిస్తారు. సల్మాన్. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ కవిత తన యొక్క తండ్రికి మాజీ సీఎం కేసీఆర్ కు లేఖ రాయడంతో కొంత రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిందని చెప్పవచ్చు. కవిత నేరుగా ఎయిర్పోర్ట్ నుండి రాగానే కవితకు స్వాగతం పలకడానికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం రాలేదు. ఖచ్చితంగా తనకున్న ఎవరైతే కవితతోటి దగ్గరగా ఉన్నారో వారే ఆ యొక్క ఫ్లెక్సీలను పట్టుకొని ఆ యొక్క ఫ్లెక్సీలు కూడా కలర్ చేంజ్ తో పట్టుకొని కవితకు స్వాగతం పలికారు. ఖచ్చితంగా తన యొక్క తండ్రికి ఆ లేఖ రాశారు. ఆ లేఖలో ముఖ్యంగా ఏముందంటే కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళంతా దయ్యాలని ఆ లేఖలో ఆ యొక్క సారాంశం ఉంది. ఖచ్చితంగా ఆ యొక్క సారాంశాన్ని రాయడంతో మాత్రం ప్రతిపక్ష పార్టీలో కొంత చర్చ జరుగుతుంది, అధికారంలో కూడా కొంత చర్చ జరుగుతుంది. కేసీఆర్ దేవుడైతే తన చుట్టూ ఉన్న వాళ్ళు దయ్యాలకు దేవుడు కేసీఆర్ ఎలా అవుతాడా అనేది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పరోక్షంగా విమర్శించారు. ఖచ్చితంగా ఈ యొక్క కవిత నా యొక్క పాత్ర బీఆర్ఎస్ పార్టీలో నా యొక్క పాత్ర ఏంది అంటే తెలంగాణ ఉద్యమంలో జాగృతి పేరిట అనేక ఉద్యమాల్లో పాల్గొన్న కవిత అప్పుడు నేరుగా అంటే ఏదైతే కొంత స్వయం ప్రతిపత్తిగా ఎక్కడికి వెళ్ళినా స్వయంగా తనే ఆ యొక్క సభలు కానీ సమావేశాలు కానీ సొంతంగా నిర్ణయించుకొని సమావేశాలు పెట్టేది. కానీ ఇప్పుడున్న సందర్భంలో కవిత లేఖ రాయడంతో అంటే లిక్కర్ స్కామ్ లో కొంత జైలు పాలు అయిన తర్వాత కొంత కవిత పార్టీకి దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఖచ్చితంగా నా యొక్క పాత్ర తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమంలో నేను చురుగ్గా పాల్గొన్నాను. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో నా పాత్ర ఏంది? ఖచ్చితంగా నాకు సరైన వేదిక లేక కొంత తను ఆ యొక్క లిక్కర్ స్కామ్ లో అది కూడా కొంత తనను మానసికంగా కొంత వేధిస్తుందనేది కొంత మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా కవిత ఆ యొక్క లేఖ రాయడంతో మాత్రం బీఆర్ఎస్ పార్టీలో కొంత దానికి సంబంధించి కొంత అయోమయంగా ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీలో కవితతో ఎవరైనా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మాట్లాడితే మా మీద ఎక్కడ వేటు పడుతుందో లేకుంటే కవితతో ఈ సత్సంబంధాల మీద కొంత ఆరా తీసి దాని కొంత మమ్మల్ని వెనక్కి నెట్టే ఆలోచనతోటి బీఆర్ఎస్ పార్టీ ఉందని కొంత ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా కవితతోటి కొంత దూరంగా ఉన్నారు. ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే ఆ కవిత లేఖతో కొంత తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా వైఎస్ జగన్ ఏ విధంగా షర్మిల పోరాటం చేస్తుందో అదే విధంగా ఈ యొక్క కేటీఆర్ పైన కవిత ఈ యొక్క పోరాటం చేస్తుందా అనే ఆ యొక్క సంకేతాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క కేటీఆర్ కూడా కవిత లేఖ ఎప్పుడైతే రాసిందో శంషాబాద్ ఆ యొక్క ఎయిర్పోర్ట్ లో ఎప్పుడైతే మాట్లాడిందో మరు వెంటనే తెల్లవారి కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ యొక్క ప్రెస్ మీట్ లో ఖచ్చితంగా ఏమని చెప్పాడు? పార్టీలో అంతర్గత విభేదాలు ఉంటే ఖచ్చితంగా పార్టీలో చర్చించుకోవాలి. బహిరంగంగా మాట్లాడితే పార్టీ కొంత ఏ విధంగా పార్టీ పలచనబడుతుంది, పార్టీలో ఉన్న కొంత లీడర్లు క్యాడరు కార్యకర్తలు కొంత అయోమయంగా ఉంటారు. ఖచ్చితంగా ఇది పార్టీలో చర్చించుకోవాలి. చర్చించుకున్న తర్వాత దానికి సమాధానం రాకుంటే బహిరంగంగా మాట్లాడినా కొంత బాగుంటది. కానీ ఇలా పార్టీలో అంతర్గత సమావేశాల్లో మాట్లాడకుండా నేరుగా మాట్లాడి నేరుగా లేఖ రాయడంతో కొంత అయోమయంగా ఉంది. ఈ యొక్క లేఖ కూడా ఈ యొక్క కవిత కేసీఆర్ తన తండ్రికి కేసీఆర్ కు లేఖ రాస్తే అది బయటకు ఎలా వచ్చింది? ఖచ్చితంగా ఇది కావాలనే లీక్ చేశారు. ఆ లీక్ చేసిన వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, ఆ బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని మాత్రం కవిత ఒకంతు చెప్పగానే చెప్పింది. ఖచ్చితంగా ఇదే విషయంలో కేసీఆర్ కూడా మౌనంగా ఉన్నాడు. కేసీఆర్ మౌనంగా ఉంటే ఈ సంకేతాలు ఏ విధంగా వెళ్తాయనేది కొంత క్యాడర్ లో కొంత అయోమయంగా ఉంది. కేసీఆర్ ఖచ్చితంగా తన యొక్క సన్నిహితులైన మాజీ ఎంపీ దామోదర్, గండ్ర మోహన్ రావు వారిద్దరిని పంపాడు. వారిద్దరిని పంపితే కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో నా పాత్ర ఏంది, నా యొక్క పాత్ర నాకు స్పష్టంగా చెప్తే గానీ నేను దీని మీద వెనక్కి తగ్గేది లేదనే ఆలోచనతో ఉన్నది. ఖచ్చితంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కవిత పాత్ర కొంత ఈ యొక్క ఉద్యమంలో ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సమావేశాలు ఉద్యమాలు ఏ విధంగా చేసిందో అదే పాత్ర నాకు ఖచ్చితంగా ఇవ్వాలి. నేను కూడా తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ కంటే ఒక ముందు నేనే ఉన్నా అనే సంకేతాలు కూడా ఇస్తుంది. మనం చూసినట్లయితే వరంగల్లో ఆ యొక్క
ఆ వరంగల్లో భారీ బహిరంగ సభ జరిగింది. ఆ యొక్క బహిరంగ సభలో కూడా కనీసం ఆ బీజేపీని టార్గెట్ చేయలేదు. బీజేపీని కూడా బీజేపీ ఓకే పైన కూడా సల్మాన్. మాట్లాడలేదు. ఖచ్చితంగా రైట్ సల్మాన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.